ఓట్ చోరీ నిజంగా అది జరుగుతోందా? 100 ఓట్లు పోలైతే హ్మ్. 150 ఓట్లు లెక్క పెట్టామనుకోండి. హ్మ్. దాన్ని ఏమంటారు? మీరు ఓట్ చోరీ అంటారా? ఇంకోటి అంటారా? మీకు మీ ఇష్టం. అయితే 2024 ఎన్నికల్లో మేము ఒక బృందంగా ఏర్పడి హ్మ్. ప్రతి రాష్ట్రంలోనూ ఏం జరిగింది? ఎంత పోలయింది? ఎంత పోలైందని చెప్పారు? తర్వాత మళ్ళీ ఎంత పోలైందన్నారు? తర్వాత ఎంత లెక్క పెట్టారు? అన్నిటి మీద విశ్లేషణ చేసామండి. చేస్తే మాకనిపించింది ఏమిటంటే, మేము సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టాం దాన్ని. మొత్తం దేశంలో 5,00,00,000 ఓట్లు ఎక్కువ లెక్కించారు. అయితే 5,00,00,000 ఓట్లు మొత్తం మనకున్నటువంటి 543 స్థానాల్లోనూ సమానంగా పంచిపెట్టం కాదు. 15 రాష్ట్రాల్లో 79 స్థానాల్లో ఈ 5,00,00,000 ఓట్లని సర్దారండి. హుహు. సర్దితే ఏమైంది? 79 స్థానాలు ఇటు పడాల్సినటువంటివి అటు పడ్డాయి. హ్మ్. దానివల్ల ఏమైంది? ఇప్పుడు ఎన్డీఏకి ఇవాళ బలం 293. అవును. 293లో 79 తీసేయండి. ఒకవేళ 214. ఇవాళ ప్రతిపక్షానికి ఇండియా కూటమికి 234 ఉన్నాయి. దానికి 79 కలపండి. 313. 214 ఎన్డీఏకి, 313 ప్రతిపక్షానికి ఇండియా ఇండియా కూటమికి. కూటమికి వచ్చుండి. అంటే అధికారం ఇటు ఉండాల్సినటువంటిది అటు వెళ్ళింది. 79 స్థానాలు ఇటు ఉండాల్సినవి అటు వెళ్ళాయి.